నమస్తే. రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఎన్నుకోబడ్డ డాక్టర్ మల్లు రవి గారితో ఉంటాను నేను. ఒకసారి మాట్లాడదాం. ఆయనకి ఏమనిపిస్తుంది? సార్ నమస్తే. ముందుగా మల్లు రవి గారు, నమస్కారం. కంగ్రాచులేషన్ సార్ ముందుగా మీకు. సో యూ. ఎక్స్పెక్ట్ చేశారా ఈ పదవిలో ఉంటాను నేను అని? ఎక్స్పెక్ట్ చేశారా? నాకు ఇంతకుముందు అనుభవం కాబట్టి ఇస్తానని కొంతకాలం కిందట ఇంటి ఇచ్చాను. అందువల్ల ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇవ్వటం అనేది ముఖ్యమంత్రి గారు వారి తరపున పనిచేసేటటువంటి వ్యక్తి, ఆయనకి నమ్మకస్తుడైనటువంటి మనిషిని, పనిచేయగలిగినటువంటి సామర్థ్యం ఉందని నిర్ణయించుకున్న తర్వాతనే అటువంటి పోస్ట్ ఇస్తారు. ఆ రకంగా అనుకోవటం వల్లనే రేవంత్ రెడ్డి గారు నాకు ఈ పోస్ట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారితో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, అదే రకంగా ఇక్కడ మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఇక్కడ పిసిసి అధ్యక్షుడు కూడా రేవంత్ రెడ్డి గారే. కాబట్టి వీరందరూ కలిసికట్టుగా ఆలోచించి ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. వారందరికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. సో ఎట్లా ఉండబోతుంది మల్లు రవి గారి పాత్ర లోక్సభ ఎన్నికల్లో? ఎలాంటి పాత్ర ఉండబోతుంది? ఏం చేయబోతున్నాను అంటే లోక్సభ ఎన్నికలు అతి త్వరలోనే రాబోతున్నాయి. నేను మొన్న జరిగిన 2019లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో నేను నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేశాను. అంతకుముందు 2 సార్లు నాగర్ కర్నూలు నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాను. ఇప్పుడు ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ అనేది పార్లమెంటులో గెలిచేదానికి ఒక లిచ్చన మెట్ల లాంటిగా భావిస్తున్నాం. ఇది పార్లమెంటులో ఎక్కువగా ప్రజల దగ్గర ఓట్లు వచ్చేదానికి ఉపయోగపడే విధంగా ఆ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం నుంచి చేస్తాడనే నమ్మకంతో పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించడానికి, ప్రజల ముందుకు వచ్చేదానికి ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం కోసం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. చెప్పండి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రత్యేక ప్రతినిధి అక్కడ కూడా స్పెషల్ రిప్రజెంటేటివ్ ఉన్నారు. ఆయన పేరు విజయసాయి రెడ్డి. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ప్రత్యేక ప్రతినిధిగా పనిచేస్తున్నారు. అక్కడ ఢిల్లీలో పనిచేయాలంటే ఓ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటేనే అక్కడ కేంద్ర కార్యాలయాల్లో కేంద్ర మంత్రుల దగ్గర, ప్రధానమంత్రి దగ్గర ఒక గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనే, ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి, పార్లమెంట్ సభ్యుడిగా కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులతోని, ప్రధానమంత్రితోని, అధికారులతో మాట్లాడటానికి ఉపయోగపడే సాధనంగా ఉంటుంది. కాబట్టి రేపు వచ్చే ఎన్నికల్లో నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తాను నాగర్ కర్నూలు నుంచి. అక్కడి నుంచే మళ్ళీ ఎంపీగా ఉండి ప్రత్యేక ప్రతినిధిగా నాకు ఇచ్చిన బాధ్యతని రెట్టింపు ఉత్సాహంతో పనిచేయటానికి. లోక్సభ బరిలో కూడా ఉండబోతున్నారు మల్లు రవి గారు. బరిలో ఉండకపోవడం అనేది అక్కడ నేనే పోటీ చేశాను. లోక్సభలో నేను ప్రజల తరఫున ఎన్నికల్లో నిలబడి గెలిచేటటువంటి దానికోసమే నిరంతరం ఆ కార్యక్రమంలో ఉన్నాను. ఇది అప్పుడు ప్రత్యేక ప్రతినిధిగా ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రత్యేక ప్రతినిధిగా ఇచ్చినటువంటి బాధ్యతను కూడా శక్తి వంచన లేకుండా ప్రభుత్వానికి రావాల్సినటువంటి పనులు చేస్తూనే నాగర్ కర్నూలు పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి ప్రత్యేక శ్రద్ధ కూడా చూపిస్తాను. ఉపయోగపడుతుంది. హైకమాండ్ ఏం చెప్పింది? తెలంగాణలో మీ టార్గెట్ ఎన్ని సీట్లు? లోక్సభ సీట్లు దాదాపు 15-16 సీట్లు రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం రావటమే కష్టం అనుకునేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో 64 సీట్లతో పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలంతా సహకరించారు. ఇప్పుడు కూడా ఏ రకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు ఓట్లేసి గెలిపించారో, రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 15-16 సీట్లు గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా తెలంగాణ రాష్ట్రం ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సో కేటీఆర్ మాట్లాడిండు నిన్న. ఏమని మాట్లాడుతున్నా అంటే రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అంటున్నాడు. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ ఇటు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి మళ్ళా బీజేపీతో కలుస్తున్నాడు, ఇలాంటి వ్యాఖ్యలు చేసిండు. ఏం చెప్తారు మల్లు రవి గారు దీనికి? అంటే ఒక నాయకుడు, ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకుడు తప్పనిసరిగా స్వేచ్ఛగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళ మీద మాట్లాడవచ్చు. ఆ మాటలు ఎట్లుండాలంటే వారు చెప్పిన దానికి జస్టిఫికేషన్ ఉండేటట్టు ఉండాలి. ఇప్పుడు వారు చెప్పింది ఎట్లుందంటే మేము ప్రభుత్వంలో పడిపోయాం కానీ
ఉమ్, ఆ ప్రభుత్వం కూడా పడిపోద్దని పిల్లి శాపం అని అంటారు. ఉమ్, ఆ రకంగా ఉంది. ఎందుకు ఏకనాథ్ షిండే అవుతారు? ఉమ్, ఏం జరుగుతుంది? ఉమ్, ఆయన ఏమయ్యాడు? ఉమ్, కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఉమ్, చేరినప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లేదు, వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఉమ్, దాని తర్వాత పార్లమెంట్ సభ్యుడయ్యాడు. ఉమ్, దాని తర్వాత పిసిసి అధ్యక్షుడు అయ్యాడు. ఉమ్, దాని తర్వాత ప్రజలు పూర్తి మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం అనుకూలంగా సీఎం అయ్యాడు. ఉమ్, ఇప్పుడు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పనిచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పుతానని చెప్పి ప్రజాప్రభుత్వాన్ని తీసుకుని వచ్చాడు. ఉమ్, ప్రజాప్రభుత్వాన్ని తీసుకుని రావటమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగంలో తెలంగాణలో ఉన్న ప్రజల యొక్క భాగస్వామ్యం దాంట్లో కనపడాలని, దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అందరికీ మైనారిటీలకి అందరికి కూడా సమభాగం చూపించాడు. అది సీఎం ఆఫీస్లో కానీ, లేక సెక్రటేరియట్ కానీ, లేక జిల్లా కలెక్టర్లు ఎస్పీలు కానీ ఎక్కడ చూసినా అందరికీ అవకాశం, సామాజిక న్యాయం కలిగే విధంగా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా ఇవాళ మనం ముఖ్యమంత్రి గారు రిటైర్ అయిన ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళని అక్కడ పెట్టుకుని 10-12 మంది 15 మందిని అడ్వైజర్ చేయటం కాకుండా నినమరులకు నిరంతరం శ్రమించి కాంగ్రెస్ కూటమి పనిచేసినటువంటి ఇప్పుడు వేము నరేందర్ రెడ్డిని ఒక అడ్వైజర్గా, మన షబ్బీర్ అలీ గారిని మాజీ మంత్రి గారిని ఒక అడ్వైజర్గా, మరి నిన్న వరకు మీడియా ఇన్ఛార్జిగా ఉండి మీడియా ఇన్ఛార్జిగా ప్రోటోకాల్ చైర్మన్గా ఉండి మొత్తం రాష్ట్ర కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులతో సత్సంబంధాలు పెట్టుకున్నటువంటి అరకల గోపాల్కి ఆయనకి ఒక అడ్వైజర్గా, వీళ్ళందరూ కూడా ఈయన సీఎం పిసిసి అయిన తర్వాత ఆయనకి చుట్టుపక్కల ఉండి పనిచేసినటువంటి వాళ్ళకి, దాంతోపాటు నేను కూడా రేవంత్ రెడ్డి గారితో కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి నా వంతు కృషి చేశాను. కాబట్టి నాకు ఇంతకుముందు ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్గా చేసిన అనుభవం ఉంటే నాకు ఇచ్చిన ఏ పోస్ట్ కూడా ఏదో ఆయన సొంత మనుషులకు ఇచ్చుకున్నట్టుగా లేదు. కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టుగా చేస్తున్నాడా లేదా? ఇచ్చిన పదవుల్లో ఇప్పుడు ఒక ఆయన రెడ్డి, ఇంకొక ఆయన బ్రాహ్మడు, ఇంకొక ఆయన ముస్లిం, ఒక ఆయన ఎస్సీ. ఇప్పుడు దీన్ని ఒక కొలమానిక్గా తీసుకొని అది కట్ చేసి చూస్తే తెలంగాణ మొత్తం దాంట్లో కనపడుద్ది. అది ప్రజల భాగస్వామ్యం. అంటే ఎవరో మేము పరిపాలిస్తాం, మీరు పరిపాలించబడాలని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, సంతోష్ గారు, లేకపోతే ఇంకొక దీని కమిటీ చైర్మన్ ఉన్నాడు చూడు, వినోద్ గారు, ఇట్లే మొత్తం కట్ చేసి చూస్తే ఒకటే కనపడితే, అది ఒకటే సామాజిక వర్గం కనపడితే అది ప్రజల భాగస్వామ్యం ఎలా అవుతుంది? కాదు కదా. మరి ఇప్పుడు ఇన్ని భాగస్వామ్యంతో చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎందుకు షిండే ప్రభుత్వం అవుతుంది? కానీ షిండే ప్రభుత్వం కావాలని, లేకపోతే కేసీఆర్ మళ్ళీ ఎమ్మెల్యేలను తీసుకుంటాడని, ఇవన్నీ ఏంటి ఊరికే ఒక మతి సీమితం లేకుండా ఈ అధికారం పోవటం వల్ల ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటి బ్యాలెన్స్ లేకుండా మాట్లాడేటటువంటి మాటలుగా తీసుకోవాలి. దీన్ని ఎవరు సీరియస్ గా తీసుకుంటారని నేను అనుకోవటం లేదు. మేము అసలే సీరియస్ గా తీసుకుంటాం. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 200 యూనిట్లు కరెంట్ ఫ్రీగా ఇస్తాము గృహలక్ష్మి ద్వారా అన్నారు. సో ఈ రోజు నుంచి కరెంటు బిల్లులు ఈ మంత్ నుంచి ఎవరు కట్టొద్దు, కడితే అది సోనియా గాంధీకి కరెంటు బిల్లులు పంపించాలని కేటీఆర్ అంటున్నాడు. అంటే కేటీఆర్ గారికి నేను అందుకనే మతి స్థిమితం లేదంటున్నాను. నిన్న మన ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అక్కడి నుంచి కూడా చెప్పాడు, బయట దేశం నుంచి కూడా, మేము 100 రోజుల్లో మేము ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తాం. మేము కట్టొద్దని మేమే చెప్తుంటే నువ్వు కట్టొద్దని చెప్పావు కాబట్టి మేము ఇచ్చాము అన్నట్టుగా ఉండాలని అతి తెలివి ఉపయోగిస్తున్నాం. మేమే కదా 200 యూనిట్లకు ఫ్రీగా కరెంట్ ఇవ్వాలని లెక్కలన్నీ వేసి ఎవరెవరికి ఏమి ఇవ్వాలో బడ్జెట్ తయారు చేస్తున్నాం. అది 100 రోజుల్లో మేమే అనౌన్స్ చేస్తాం. కట్టుబడి ఉన్నారు దానికి, గృహలక్ష్మికి. ముఖ్యమంత్రి గారు గృహలక్ష్మి కట్టుబడి ఉన్నారు. ఇంకా 4 గ్యారంటీలు ఉన్నాయి. 2 గ్యారంటీలు 6-7 అయిపోయింది. ఈ 200ది గృహలక్ష్మిది, ఇళ్ళు కట్టించేది, విద్యార్థులకి 5 లక్షలు ఇచ్చేది, తర్వాత 4 అయిపోయినాయి కదా.
ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నా అంటే పులి బయటకు వస్తుందంట, మరి ఏం చేస్తారు పులిని? ఈ పిచ్చి పిచ్చి మాటల మాట ఆ, మనుషులు, ఆ, మాకు మనుషులు వస్తేనే భయం. ఆ, పులిని ఏం చేస్తారు? ఆ, ఏ ఊరు మీద పులి వస్తే మొత్తం ఊరంతా కలిసి కాల్చి చంపి ఉమ్. పారేస్తారు, అంతే కదా. బోన్లు వేస్తారా? బోన్లో ఎత్తాడు, బోన్లో వేయరు. ఉమ్, అది ఊరు మీద పడితే ఉమ్, మామూలు జనమే చంపేస్తారు. ఆ, ఇది కూడా పులి బయటకు వస్తుందని నీకు నువ్వే పులి అనుకొని ఉమ్, ఏమైంది పులికి? మొన్న ఎలక్షన్ లో ఉమ్, ఏం చేశారు? చంపి అక్కడ పడేస్తే ఉమ్, ఇంకా పులి వస్తుంది పులి వస్తుంది అంటే పిచ్చెక్కిందా? ఉమ్, కేసీఆర్ వస్తుండో మా ఉమ్, పార్టీ అధ్యక్షుడు రాకపోతే ఏమైంది? లేడా మొన్న ఎలక్షన్ అప్పుడు? అవును. మీరు లేరా? ఉమ్, హరీష్ రావు లేడా? ఉమ్, ఈ మాటలు లేవా? ఉమ్, ఎందుకు కరెంటు బిల్లు కట్టొద్దని చెప్తే నీ మీద కేసులు పెట్టియాలి. ఇప్పుడు ఉమ్. ఆ, కేటీఆర్ మీద కేసు పెట్టి జైలుకు పంపించాలా? ఎవరైనా అధికారులు ప్రజల్ని రెచ్చగొట్టి ఉమ్, అనవసరంగా ఉమ్, బిల్లులు కట్టయితే నువ్వు బాధ్యుడువా? మరి వాళ్ళు కట్టకపోతే వాళ్ళ మీద కేసులు పెడితే నువ్వు ఆ బాధ్యుడు? నువ్వేం చేస్తావు? నీకేముంది? ఉమ్, తాడు లేదు, బొంగరం లేదు, నీ దగ్గర ఏముంది? ప్రభుత్వం ఇప్పుడు పోలీసులతో వాళ్ళు డబ్బులు కట్టడం లేదని ఎదురు తిరిగారు అనుకో, ఉమ్, అప్పుడు కేసులు పెడితే ఎవరు? నువ్వు ఉమ్, జైలుకు పోవు. ఉమ్, జైలు పోయేది పేద ప్రజలు. మేము కదా ఇస్తారన్నది. మేము ఎప్పటి నుంచి ఉమ్. అనౌన్స్ చేస్తాం అప్పటి నుంచి మొదలైద్ది, కంటిన్యూ అయింది. ఓకే. అంతేగాని నువ్వు బిల్లులు కట్టొద్దని అంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టిస్తావా? అంటే ఒత్తిడి లేకపోతే నువ్వు అధికారులు కట్టమని ఒత్తిడి చేస్తే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అవన్నీ చూపిస్తాడంట లైవ్ లో. ఏంటి ఆయన చూపించేదమ్మా? ఉమ్, నేనే చూపిస్తున్నాను. ఇప్పుడు ఉమ్, ఉమ్, రేవంత్ రెడ్డి 200 యూనిట్స్ వరకు కరెంటు మేము ఫ్రీగా ఇస్తామని చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాం. ఓకే. మేము 6 గ్యారంటీల్లో 2 మొదలు పెట్టాము. ఇంకా 2 నెలలు ఉన్నాయి. నెలకి 2 చొప్పున 6 అయిపోతాయి. ఎప్పుడు చేయాలో మాకు తెలుసు. ఉమ్, నువ్వేం చెప్తున్నావు? ఉమ్, నువ్వేం చెప్తున్నావు? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చి ఉమ్, ఇవ్వనటువంటి వాడిని నిన్ను రాళ్ళేసి కొట్టి చంపాల. ఓకే. నిరుద్యోగులకు వృత్తి ఇవ్వకుండా మాట చెప్పి 5 సంవత్సరాలు తప్పుకున్నటువంటి నిన్ను రాళ్లతో కొట్టి చంపాల. ఓకే. అదే రకంగా ఒకేసారి రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకపోతే నిన్ను రాళ్లతో కొట్టి చంపాల. ఉమ్, అదే రకంగా 2 లక్షల ఉద్యోగాలు చేయకుండా అమలు చేయకుండా పోయినందుకు నిన్ను రాళ్లతో కొట్టాల. ఓకే. ఎస్టీలకు 12% ఇస్తానని ఇది చేస్తానని చేయనందుకు నిన్ను రాళ్లతో కొట్టాల. ఉమ్, ముస్లింకి 12% రిజర్వేషన్ తెస్తానని చేయనందుకు నిన్ను రాళ్లతో కొట్టాలి. నువ్వు నీ మీద కేసు పెట్టాలా? ఓకే. ఎందుకంటే నువ్వు ఉమ్, బిల్లు కట్టొద్దంటే ఎందుకు బిల్లు కట్టొద్దు? ఉమ్, కాల్చుకున్నంత వరకు పెడతారు. ఉమ్, మేము ఫ్రీగా ఇస్తామన్నప్పటి నుంచి బిల్లు కట్టొద్దు. అవును. 100 రోజుల లోపల కదా మేము ఇస్తానని చెప్పింది. ఉమ్. 100 రోజుల లోపల అమలు చేస్తామని చెప్తే బిల్లు కట్టొద్దంటే ఏమనుకుంటున్నాను? ఇప్పుడు 6 లక్షల కోట్లు ఏమో అప్పులు చేసిపోయారు వీళ్ళు గత ప్రభుత్వం. 7 లక్షలు 7 లక్షల కోట్లు అంటున్నారు. కేటీఆర్ ఏమో 3 లక్షల కోట్లు అంటున్నాడు. ఇంకా 7 లక్షలు 3 లక్షల కోట్లు అంటున్నాం. మరి ఇవన్నీ ఎట్లా సర్దుతారు అంటున్నా నేను. 7 లక్షలు ఇవన్నీ ఎట్లా సర్దుతారు? ఇట్లానన్నా ఇక్కడ 7 లక్షల కోట్ల అప్పులు చేసి మరి ఇవన్నీ ఆర్థిక అరాచకాన్ని సృష్టించి ఉమ్, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఉమ్, ఒక రాజు తన నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా చేస్తారో ఉమ్, ఆ రకంగా చేసినందుకు నిన్ను రాళ్లతో కొట్టి చంపాల. ఉమ్, ఏమనుకుంటున్నాను? ఉమ్, పిచ్చెక్కిందా? ఉమ్. ఎందుకు బిల్లు కట్టద్దు? ఇప్పుడు ఇన్ని ఎట్లా అకామిడేట్ చేస్తారని 6 గ్యారంటీలు అన్నారు, 5 డిక్లరేషన్లు అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అప్పులు ఉన్నాయి, తెలంగాణలో చాలా అప్పులు ఉన్నాయి. చెప్పనన్నా ఆ, ఈ గ్యారంటీలు ఉమ్, మా మేనిఫెస్టోలో మేము ఏమేమి చెప్పామో ప్రజలకి ఉమ్, దానికి ఎక్కువ చెప్పాడు ఇప్పుడు మాట్లాడేవాడు. అవును. ఏం చెప్పాడు? ఉమ్, మేము 500 గ్యాస్ బండి ఇస్తానంటే 400కి ఇస్తున్నారండి. అవును. మేము పెన్షన్ 4000 ఇస్తానంటే 5000 ఇస్తున్నాం. ఉమ్, మేము 15,000 రైతులకి ఇస్తానంటే 16,000 ఇస్తున్నాడు. ఉమ్, పిచ్చెక్కిందా? మరి ఉమ్, నువ్వెక్కడి నుంచి తెచ్చిస్తావు? ఉమ్, నువ్వు 420 అంటున్నావు కదా, కాంగ్రెస్ ని అమలు చేయటానికి వీలు లేని హామీలని అంటానికి ఉమ్, నీకు పిచ్చెక్కితే తప్ప లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఊహలకు అందని హామీలు ఇచ్చారంట మీరు తెలంగాణ ప్రజలకి. మేము ఇచ్చాము, ఓకే. ఉమ్, మా మేనిఫెస్టోని వాళ్ళ మేనిఫెస్టోని చూడండి. ఉమ్, మా మేనిఫెస్టోలో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఉమ్, మరి ఎట్లా చేస్తారు? ఉమ్, మీరు ఊహలకు అందినయా? ఉమ్, మర్చిపోయారా మీరు మాట్లాడినటువంటిది? ఉమ్, మర్చిపోయారా మీ మేనిఫెస్టోని? మర్చిపోయారా మీ పరిపాలనని? మీ పరిపాలనలో ప్రజల్ని పోలీసులతో
రాజ్యం చేశారు. మేము ఇప్పుడు ప్రజాప్రభుత్వం తెచ్చాం. ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళకి ఏమేమి కావాలో ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ చేస్తే అక్కడికి వచ్చి కోర్టు అప్లికేషన్లు ఇచ్చారు. బుద్ధి ఉందా? మీరు ప్రభుత్వమేనా? మీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఇప్పుడేదో కరెంటు నుంచి చేయొద్దు, మళ్ళీ ఏదో అమలుగానే హామీలు ఇచ్చారంటున్నావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మల్లురావి గారు కాళేశ్వరంపై 1,00,000 కోట్లకు పైగా కుంభకోణం జరిగింది అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మీరు కూడా మాట్లాడారు. కవిత లిక్కర్ కేసు, అవినీతి జరిగిందన్నారు, తెలంగాణను దోచుకొని తిన్నారన్నారు. వీటి మీద చర్యలు ఉంటాయి. ఇప్పుడు వీటి మీద ఏ చర్య తీసుకోవాలన్నా బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రికి జైల్లో రూమ్ రిజర్వ్ చేసాం, ఆయన జైలు పంపిస్తాం, ఆయన మోకాళ్ళ మీద పడినా పొర్లు దండాలు పెట్టినా ఆయన జైలే అని చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్పదు. దాని మీద ఎంక్వైరీ కమిటీలు వేస్తున్నాం కదా. ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో దాని మీద ఎంక్వైరీ కాళేశ్వరం మీద అని చెప్పాం. మా మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు రోజు రివ్యూ చేస్తున్నారు. ఇవాళ ఫోటోలు వచ్చినాయి చూసారా? అరే ఏం మనుషులయ్యా! అదేన్ని 20 టన్నుల ఇది బ్లాక్ పెడితే అది 100 అడుగులు కొట్టుకొని పోయిందట. అరే పనికి రాకుండా పోయింది అది. అసలు ఎక్కడ బ్లాక్ 100 అడుగులు కొట్టుకొని పోయిందంటే 20 టన్నులది. అసలు మీరు ఎటువంటి ప్లేస్ లో పెట్టారు అంటే అక్కడ ఇసుక, ఆ ఇసుక కింద నీళ్ళు వచ్చి ఇది వెళ్ళిపోతుంది. అది కాకుండా ఇసుక సరైన పునాది పోబట్టి బ్రిడ్జి కూలిపోతుంది. చూసారా ఎట్లా పగుళ్ళు పడిపోయినాయో? నీళ్ళని పక్కకు వదిలిపెట్టారు, లేకపోతే ఈ పాటికి కింద ఉన్న ఊళ్ళన్నీ కొట్టుకొని పోయాయి కదా. దీంట్లో బాధ్యులైన వారిని అందరూ వదిలిపెట్టరు. ఎవరిని వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా చెయ్యాలంటే మనం ఒక శాస్త్రీయ పద్ధతిలో దాన్ని అంతా ప్రజల ముందు పెట్టి, ఇదిగో ఈ రకమైన తప్పు చేశాడు, ఈయన జైలుకు పంపుతున్నాం. ఆ రకంగా చేశాడు కేసీఆర్ గారు, ఆయన్ని జైలుకు పంపుతున్నాం. ఈ కేటీఆర్ గారి పాత్ర ఉంది కాబట్టి ఈయన పంపుతున్నాం, ఇంకో ఆయన పాత్ర ఉంటే ఆయన పంపుతున్నాం అని చెప్పాలి ప్రజలకి. మనకు అధికారం వచ్చింది కాబట్టి ఊరికనే స్టేట్మెంట్ ఇచ్చి జైలుకు పంపలేము కదా. అన్ని శాస్త్రీయ పద్ధతిలో ఉండాలి. అది ఆ పని జరుగుతుంది. ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అదానీని చాలా విమర్శించిండు. మోడీ తీసుకుపోయి ఆస్తులన్నీ అదానీ కట్టబెడుతున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడాడు. ఇప్పుడు పెట్టుబడుల కోసం అదానీతో అలాయబలాయ చేసుకుంటున్నాడు. ఇదే ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ ముఖ్యంగా. బీఆర్ఎస్ గాని కేటీఆర్ గాని వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నాను. దావోస్ అని స్విట్జర్లాండ్ ఉంటుంది. అక్కడ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రియలిస్ట్ అంతా వస్తారు. ఒక ఇండియా కాదు, అన్ని దేశాలలో అక్కడికి వస్తారు. అన్ని దేశాల మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ పోయి వాళ్ళ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలా, మా దగ్గర పెడితే ఇది ఉంటుందని చెప్తుంటారు. అదానీ అనేవాడు తప్పు చేసినప్పుడు నిలదీసేటటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేశాడు. అదే రకంగా రాహుల్ గాంధీ గారు చేశారు. మేమందరం చెప్పాం. అది వేరే సమస్య. పెట్టుబడులు పెట్టే వాళ్ళ లిస్టులో ఎవరు వచ్చారో, మన రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పెడతారంటే పెట్టమని చెప్పాం. ఆయన తప్పు చేస్తే జైలుకు పంపించాం, అది వేరే సంగతి. కేటీఆర్ గారు నీకు మాట్లాడేటప్పుడు తెలివి ఉండాలి కదా. ఏమన్నా అలాయ్ బలాయ్ చేయటం అనేది ఇప్పుడు ఎన్ని వేల కోట్లు? 40,232 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. 40,232 కోట్లు ఆయన ఇచ్చాడా మరి అదాని? రకరకాల ఇండస్ట్రీలతో మాట్లాడారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చారు, రాష్ట్రానికి ఉపయోగపడింది. ఇండస్ట్రీ పెట్టడం వల్ల ఏం ఉపయోగం అంటే ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ ఇమీడియట్ గా జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ తో పాటు వాళ్ళ ప్రొడక్షన్ చేసే మన రాష్ట్రంలో చీపు దొరుకుతుంది, ట్రాన్స్పోర్ట్ ఉండదు. ఎక్కడైతే ప్రోడక్ట్స్ అయితే వేరే దేశాలకు పోయితే అక్కడ రేటు ఉంటుంది, అక్కడ రేటు ఇక్కడ వస్తువు ధర ప్లస్ ట్రాన్స్పోర్ట్ రెండు కలిపితే ఎక్కువైంది. మనది ఇక్కడే కాబట్టి తక్కువగా మన రాష్ట్రంలో ఉపయోగపడుతుంది. వీటి కోసం రేవంత్ రెడ్డి గారు పనిచేశాడు. అంతేగాని ఆయనతో మేము అగ్రిమెంట్ చేసాం. ఏమన్నా నీ కేసుల మీద మేము మాట్లాడడం, మీ కేసుల మీద ఫైట్ చేయమని. కేసే దీనికి ఇదే. ఇవాళ ఈయన కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఆయనకే రిప్రజెంట్ చేసాం. ఆయన 1,00,000 కోట్లు తిన్నాడని, 7 లక్షలు అప్పు చేశాడని చెప్పినా గానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆయనకే అన్ని సమస్యలు రిప్రజెంట్ చేశాం. ఆయనే బడ్జెట్. ఇప్పుడు కేసీఆర్ గురించి ఎవడారు మాట్లాడుతున్నా? మీరు అడిగితే తప్ప ఆ పులి అని అన్నందుకు మాట్లాడతాం, లేకపోతే అది పులి ఆల్రెడీ ఫామ్ హౌస్ కు పోయిందని చెప్పారు. ఆ పులి ఇక్కడికి వస్తే ప్రజలు ఎమ్మడబడి కొట్టి చంపుతారు. పులిని ఊళ్ళల్లో మామూలు రానిస్తారా? ఇప్పుడు బీఆర్ఎస్ ని ఎట్లా ఉంచుతారా తెలంగాణలో, లేకుండా చేస్తారా మీరు? అన్నా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. మేము ఉంచడం ఉంచపోవటం అనేది ఉండదు.
డెఫినెట్ గా రేపు జరగబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి బయటికి పోయే పరిస్థితి ఉంది. అది చెప్పడమే రేవంత్ రెడ్డి ఉద్దేశం. ఆ రకంగా చెప్పారు. ఇప్పుడు మీకు ఫైట్ బీజేపీతో కూడా ఫైట్ ఉంటుందా? ఒక వన్ సైడ్ గా పడతాయి ఓట్లు అన్న ఇప్పుడు వార్ వన్ సైడ్ అంతే. తెలంగాణకు వచ్చేసరికి అంతే. ఈ తెలంగాణ వరకు వార్ వన్ సైడ్. ఎందుకో తెలుసా? తెలంగాణలో ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ టీఆర్ఎస్ 2 పార్టీలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అణిచివేసి పోలీసు రాజ్యాన్ని చేశారు. ఈయన చేసేదానికి ఆ మోడీ ప్రభుత్వం సపోర్ట్ చేసింది, మోడీ ప్రభుత్వం చేసేదానికి కేసీఆర్ ప్రభుత్వం సపోర్ట్ చేసింది. అందువల్ల ఈ 2 కూడా కనుమరుగైపోతాయి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో.